హాయ్ అండి. ప్రస్తుతం మన సమాజంలో చిన్న వయసు ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని, మధ్య వయసు స్త్రీలు గాని, మగవాళ్ళకి గాని, పెద్దవాళ్ళకి గాని ఎవరికైనా ప్రస్తుతం అనేది ఒక సమస్యతో బాధపడుతున్నారు. హాయ్, ఐ యామ్ డాక్టర్ పీబీకే సతీష్ ఫ్రమ్ విశాఖపట్నం. సో టుడే ఐ వాంట్ టు టెల్ సమ్ కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ విత్ ఏజ్ అండ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డిసీజెస్. సో సమాజంలో కాస్మెటిక్ ప్రాబ్లం అన్నది దినదినగా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా అభివృద్ధి చెందిపోతుంది. అందులో ఏంటంటే మనం చెప్పుకోదగ్గది ఎస్పెషల్లీ పింపుల్స్ అని, దాన్ని ఏంటంటే మొటిమలు అంటారు, చుండ్రని, తర్వాత ఏంటంటే ఈ వాట్స్, కణుతులు లాంటివని, ఇలాంటివి చాలా మందికి ఈ మధ్యన ఎక్కువగా వస్తున్నాయి. అందులోనే మళ్ళీ సబ్ డివిజన్ చేసుకుంటే బ్లాక్ హెడ్స్ అని, వైట్ హెడ్స్ అని, తర్వాత మెలాస్మా అని, ఒక రకమైనటువంటి మంగు మచ్చలు లాంటివి మొహం మీద కూడా వస్తున్నాయి చాలా మందికి. ఇటువంటి అన్నిటికీ కూడా మనం హోమియోపతి వైద్య విధానంలో చక్కగా 100% దాన్ని పర్మనెంట్గా మనం క్యూర్ చేయొచ్చు. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెలాస్మా రావడానికి ఏంటంటే మనం తీసుకునే జంక్ ఫుడ్స్ అవ్వచ్చు, లేకపోతే సన్ రేస్ అవ్వచ్చు, బయట క్లైమేట్ కండిషన్స్ అవ్వచ్చు, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, ఇలాగ పింపుల్స్ లో కూడా హార్మోన్స్ ప్రాబ్లం వల్ల అవ్వచ్చు, వాట్స్ లో కూడా హార్మోన్స్ వల్ల కానీ, వైరస్ వల్ల కానీ ఇలాంటివి అవ్వచ్చు. డాండ్రఫ్ అన్నది ప్రిడామినెంట్ గా ఈ రోజుల్లో చాలా ఎక్కువగా కనబడుతుంది. డాండ్రఫ్ ప్రాబ్లం అనేది ఆడవాళ్ళు అని మగవాళ్ళు కూడా, దాంతోపాటు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇటువంటివన్నిటికీ కూడా మనం హోమియోపతిలో పర్మనెంట్ గా సొల్యూషన్ ఇవ్వచ్చు. సో మా క్లినిక్ వచ్చి సంప్రదిస్తే దానికి తగ్గట్టుగా మీకు 100% ట్రీట్మెంట్ చేసి మీకు పర్మనెంట్ గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇటువంటివన్నిటికీ కూడా మనం హోమియోపతి వైద్య విధానంలో ఎటువంటి కేసెస్ కాకుండా ఇంకేదైనా కేసెస్ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు పెడితే దానికి తగినటువంటి ఆన్సర్స్ మేము ఇవ్వడం జరుగుతుంది.